చూద్దాం ఉండండి, పద. మాలతి గారు, మీరు చేసిన మేలు జన్మలో మర్చిపోలేను. మీ వల్లే మేమనుకున్నది జరిగింది. పర్వాలేదు మేడం, దాంట్లో ఏముంది? కొత్తగా నేనేం చేశాను? నాకు తెలిసిన విద్యేగా. అయినా కూడా సమయానికి మమ్మల్ని ఆదుకున్నారు కదా, మీ రుణం తీర్చుకోలేము. ఇది ఉంచండి. అయ్యో, ఇంత డబ్బెందుకండి? మీరు చేసిన సహాయానికి మా దృష్టిలో మీకు ఎంతిచ్చినా తక్కువే. కాదనకుండా తీసుకోమ్మా. ఏం మాట్లాడుకుంటున్నారో వినపడ్డం లేదే. మరి ఇక్కడే ఉంటావేంటమ్మా? దగ్గరికి వెళ్దాం, పదా. అంకుల్, వెళ్తే మనకి వినపడేట్టు మాట్లాడతారా? మిమ్మల్ని ఏమనాలి? ఆయన తర్వాత అనొచ్చులే కనమ్మా. అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో చూడు. మాలతి గారు, మీ అవసరం మళ్ళీ రేపు రావచ్చు. తప్పకుండా. మీరే టైంలో పిలిచినా వస్తాను. ఏం చేయమన్నా చేస్తాను. చాలా థ్యాంక్స్ అండి. నమస్తే. నమస్తే మేడం. వస్తాను నమస్తే మేడం. అమ్మా, బయలుదేరండి. అలాగే మేడం. వదినా, ఎలా అయితేనే నీ తెలివితో మన సమస్యను తీరుస్తున్నావు. ఏం చేసినా మన పిల్లల కోసమేగా వదినా. సరే పద. పదండి, ఆవిడ్ని కలుసుకుని ఏంటో తెలుసుకుందాం. పదండి. పదండి. ఇప్పుడే కదమ్మా వెళ్ళింది, ఇంతలోనే మాయమైపోయింది. ఎటెళ్ళింది? అమ్మా మంగ, ఇది తేలిగ్గా కొట్టిపడేయాల్సిన విషయం కాదు, తీవ్రంగా ఆలోచించాల్సిన విషయమే. కరెక్ట్ ఆంటీ. మనకెవరికీ తెలియకుండా ఆవిడెవరినో సీక్రెట్ గా ఇంటికి తెచ్చి రహస్యంగా బయటికి పంపిస్తున్నారంటే ఏదో కిటుకుంది. నేను అనుకోవడం ఫోన్ డ్రామా ఆడింది ఈ ముదురు టెంకలేనేమో. కావచ్చు. అంటే ఇప్పుడు మనకు కనిపించిన ఆవిడతోనే గౌరీలా గంగోత్రితో మాట్లాడించారంటావా? అయ్యుండొచ్చు. అదే అయ్యుంటుందమ్మా. సరిగ్గా కనపడలేదు కానీ ఆవిడ చేతిలో వదిన డబ్బులు పెట్టినట్టే అనిపించింది. అనిపించింది, అయ్యుండొచ్చు, కావచ్చు అంటే కుదరదండి. కరెక్ట్గా డీటెయిల్స్ తెలిస్తేనే ఏమన్నా చేయగలం. చేద్దాం. దీంట్లో గంగోత్రికి సంబంధం లేదని తెలుస్తుంది కాబట్టి రేపు నిశ్చితార్థాన్ని ఆపడం సులువే. ఎలా అమ్మా? గౌరీ ద్వారానే. అర్థం కాలా? రేపంతా అర్థం అవుతుంది. నిశ్చితార్థం జరగదు, ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వను. వారసురాలు ఈ మంగే, అనామకురాలు కాదు, కానివ్వను. పదండి. పదండి. ఏమో ఏమో మెరుపు తీగ ఎదురై నవ్విందేమో. ఏమో 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 వెలుగు వాగు నాలో పొంగిందేమో. లేదో ఏమో కాలి కింద నేలే కరిగిందేమో. మాయో మహిమో ఏమో నేల కాస్త నింగై మెరిసిందేమో. ఇన్నాళ్ళుగా నాటి వెళ్త కంట చూడలేదే. ఇల్లాంటిదేదో దండ మాట కాదే. చెప్పు బాబాయ్. ఇంకా చెప్పేదే ఉందిరా అబ్బాయి. నీ చెట్టు కూలిపోతుందిరా, నీ నీడ మాయమైపోతుంది. నువ్వేమైపోతావని భయంగా ఉందిరా ఆయన. ఏమైంది బాబాయ్?
కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు. మన గంగమ్మకి ధైర్యేష్ బాబుతో నిశ్చితార్థం ఏర్పాటు చేస్తారా నాయనా? ఏంటి బాబాయ్ నువ్వు అనేది? నిజంరా. అదేలా కుదురుతుంది? నిశ్చితార్థం జరగాలంటే గంగోత్రి అమ్మగారు రావాలి కదా, ఆవిడందుకు ఒప్పుకోవాలిగా. ఒప్పేసుకుందిరా. రేపు వచ్చేస్తుంది కూడా. బాబాయ్ అవునరా. ఎలా ఒప్పుకున్నారు? గంగోత్రి ఈ పెళ్లి తనకి ఇష్టం లేదని చెప్పలేదా? దానికి చెప్పే అవకాశం ఓడిస్తున్నారా? దాని మనసు తెలుసుకోకుండా ఎవరి మనసు నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు కదరా. నేను ఊరుకోను. అందుకే కదరా నేను నీకు చేసి చెప్తున్నాను. వస్తా, అందరి సంగతి తేలుస్తా. ఒరే అబ్బాయి, నువ్వేం చేసినా ఎలా ఉండాలంటే కర్ర విరక్కూడదు కానీ పాము సావాలి. ఏంటి అర్థం కాలేదా? నా భాష చెప్తా. నేను ఫుల్ బాటిల్ తాగాలి కానీ కిక్ ఎక్కకూడదు. నేరుగా వచ్చి ఎదిరించానుకో నిన్ను బతకనియర్రా. జాగ్రత్త. ఆ సంగతి నేను చూసుకుంటానులే బాబాయ్. నిశ్చితార్థం జరగనివ్వను. ఏదో ఒకటి చేసి నిశ్చితార్థం ఆపుతాను. అబ్బే, నేను మాత్రం మందు ఆపకుండా తాగేస్తా. ఉంటా. అవును, మా అక్కకి గంగ బాగుపడ నచ్చదే. ఇలా ఒప్పుకుందబ్బా. అమ్మో, ఏదో తేడాగా ఉంది. అర్థం కాక బుర్రంతా తేడకపోతుంది. వేయాల్సిందే మంది ఇప్పుడు. ఎన్నేళ్ళైంది మనం సిటీ తిరిగి. ఐఎమ్ టుడే వెరీ హ్యాపీ. మనతో బావ కూడా వచ్చుంటే బాగుండేది మావయ్య. నెక్స్ట్ టైం వస్తా అన్నాడు కదే, ఫీల్ అవ్వకు. ఆయమ్మా, సిద్ధు భోంచేశాడా? లేదయ్య గారు, ఎన్నిసార్లు వెళ్ళి పిలిచినా ఆకలి లేదంటున్నారు. అవునా? ఎక్కడున్నాడు? పైన ఉన్నారయ్య గారు. ఓకే. రేయ్, అన్నం తినమంటే ఆకలేదన్నావంట. టైం ఎంత అయిందో చూసావా? పద భోంచేద్దాం. వద్దు నాన్న. ఏంట్రా అలా ఉన్నావు? ఏమైంది? ఏంట్రా, నేనున్నానని చెప్పడానికి సంకోచిస్తున్నావా? రే, నేను నీ అత్తన్రా. నేను కోరుకునేది నీ సంతోషమే. చెప్పరా, ప్రేమ సమస్య? అక్క, తమ్ముడు, నేను పోలీసున్రా. మీరు నాకు చెప్పకుండా దాచినా నేను తెలుసుకోగలను. ఆ గంగను వీడు ఇష్టపడుతున్నాడన్న సంగతి నేనెప్పుడో గ్రహించాను. అందుకు ఆగ్రహించాల్సిన అవసరం లేదని నన్ను నేను నిగ్రహించుకున్నాను. నాకున్నది మీరే, మన వంశానికున్నది వీడే. వీడికి కావాల్సింది ఇవ్వాలి, వీడిష్ట ప్రకారమే జరగాలి. ఇందులో నాకేం అభ్యంతరం లేదు. అమ్మా, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? మనుషులెప్పుడూ ఒకేలా ఉండరే, మారతారు. నేను నా అల్లుడు కోసం మారాను. చెప్పు నాన్న, ఏంటి ప్రాబ్లం? గంగకి రేపు నిశ్చితార్థం ఫిక్స్ చేశారు అత్తయ్య. ఏంట్రా నువ్వు అనేది? నిశ్చితార్థం ఫిక్స్ చేయడం ఏంటి? వాళ్ళ అమ్మగారితో తను మాట్లాడతానని చెప్పిందిగా, మళ్ళీ ఇదేంటి? వాళ్ళ అమ్మగారికి మా విషయం తను చెప్పలేదంటున్నా. ఎందుకు చెప్పలేదు? భయపడి ఉంటుందేమో మావయ్య. ఇలాంటి విషయాల్లో భయపడి ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే
జీవితాంతం మిగిలేది బాధే కదరా. ఆ విషయం అమ్మాయికి తెలియపోతే ఎలా? నేను రేపు వెళ్తున్నాను నాన్న. వాళ్ళ అమ్మగారితో మాట్లాడతాను, నిశ్చితార్థం ఆపుతాను. అరే నేను కూడా వస్తానురా. ఎవరైనా నడ్డొస్తే వాళ్ళ కాళ్ళు విరక్కొడతాను. నీ ప్రేమ నీకు దక్కేలా చేస్తాను. తమ్ముడు, ఇది చాలా సున్నితమైన విషయం. ఆవేశంతో వెళ్తే పనులు జరగవు. అక్కడున్న జగదీశ్వరి కూడా తక్కువైందేమీ కాదు. ఏం చేద్దాం అంటావు అక్క? రేపు సిద్ధుతో కలిసి మేము అక్కడికి వెళ్తాం. నా పోలీస్ బ్రెయిన్ ఉపయోగించి మనకి అనుకూలంగా ఉన్న టైం చూసుకొని గంగ వాళ్ళ అమ్మగారితో మాట్లాడి బ్రెయిన్ వాష్ చేస్తాను. కుదిరితే మనోడు తినే అమ్మాయికి ఆ ముహూర్తానికే నిశ్చితార్థం జరిపించేస్తాను. అక్క, నీకున్న ముక్కుసూటితనానికి అంత ఓపిగ్గా ఇదంతా చేయగలవా? చెప్పాక తమ్ముడు, నా అల్లుడు కోసం మారాను అని. చూడు, రేపు నిశ్చితార్థం ఎలా ఆపుతాను. అత్తయ్య, మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తే పిలవని పేరంటానికి వచ్చారనుకుంటానేగా ఆలోచిస్తున్నా. అవేం నేను పట్టించుకోనరా. ఎన్నో కేసుల్లో పిలవకుండానే ఎంక్వైరీ చేయడానికి వెళ్తాం. ఇది అలాగే అనుకుంటాను. నా పర్సనల్ కేసు అనుకుంటాను. థ్యాంక్స్ అక్క. మనలో మనకేంట్రా? నా అల్లుడు కోసం నేనేమైనా చేస్తాను అనడానికి రేపు నేను ఆపబోయే నిశ్చితార్థమే నిదర్శనం. రే అల్లుడు, ఇక ఈ విషయం నేను చూసుకుంటాను. మీ పెళ్లి చేసే బాధ్యత నాది. నువ్వు దిగులు పడకుండా నిశ్చింతగా ఉండు. బాధపడకుండా భోజనం చేసి ప్రశాంతంగా బజ్జు. రేపు మనం వెళ్తున్నాం, నిశ్చితార్థం ఆపుతున్నాం. దట్స్ ఇట్. ఓకే? సరే అత్తయ్య. సరే అక్క, మీరు వెళ్ళి పడుకోండి. పదమ్మా. అమ్మా, నువ్వేం మాట్లాడావో నీకు తెలిసే మాట్లాడావా? తెలియకుండా మాట్లాడడానికి నేనేమన్నా పిచ్చిదానట్టే? పిచ్చిదానిలానే ప్రవర్తించావు. అరే, దానికి అక్కడ నిశ్చితార్థం అంటే సైలెంట్ గా సంతోషించాల్సింది పోయి మనం పోయి నిశ్చితార్థం ఆపుతావని అభయం ఇస్తావా? దానివల్ల నష్టపోయేది నేను అని నీ బుర్రకు తట్టలేదా? నువ్వేంటే నాలా మాట్లాడుతున్నావు? నీ లౌక్యం ఏమైంది? అంతా అయిపోతుంటే ఇంకా లౌక్యం ఏంటి? అవ్వకుండా ఆపాలనేనే నా పిచ్చి తల్లి. నీ లౌక్యాన్ని నేను వాడాను. అది నీకు అర్థం కావడం లేదు. ఏం మాట్లాడుతున్నావు మామ్? సుక్కు కన్నా, మనం రేపక్కడికి ఎంట్రీ అవ్వకుండా వాళ్ళని వదిలేశామనుకో, ఒకవేళ మీ మావయ్య నిశ్చితార్థాన్ని ఆపేసి సిద్ధుగాణ్ణి దానికి అక్కడే మాట్లాడేశాడనుకో, అప్పుడేమవుతుంది? ఇప్పుడు మాత్రం అదేగా జరిగిపోతుంది. జరుగుతుంది, జరిపిస్తా. వాళ్ళు ఫిక్స్ చేసిన నిశ్చితార్థం. మామ్, ఎస్, మనం రేపక్కడికి వెళుతుంది ఆపడానికి కాదు, ఆగకుండా చూడ్డానికి. ఓ, ఇదా మామ్ నీ ప్లాన్? ఇప్పటికి బల్బ్ వెలిగిందా? నీ బావా నీకే. రేపటితో దాని పీడ. ఏంటమ్మా? అమ్మా, అమ్మా, రావే. ఏం చేస్తున్నావే? ఏం లేదమ్మా గారు. వినేసావా? లేదమ్మా. నటించకే మహానటి. మహాదేవి ఇక్కడ. నేనేం లేదమ్మగారు. విననట్టే ఉంటే బతికిపోతావు.
ఈ ఇంటి ఉప్పు తింటున్నానన్న విశ్వాసం చూపించాలనుకుంటే మాత్రం చచ్చిపోతావు. సంజయ్, జాగ్రత్త. ఈ విషయం మా తమ్ముడికి గాని నా అల్లుడికి గాని తెలిసిందో నేనే చెప్పనమ్మ గారు, నేనే చెప్పనమ్మా. ఉండాలి అంటే చెప్పకు, చెప్పావంటే ఉండవు. ఓకే? పా. ఎట్టా అయినా చిన్నబాబు గారికి ఈ విషయం చెప్పాలి. చెప్తాను. మామ్. డోంట్ వరీ, అది చెప్పదు. ఓకే మామ్, రేపు ఆ నిశ్చితార్థం ఆగదు అంతేగా? 100% జరుగుతుంది. కంటికి నువ్వు పెళ్లి కూతుర్లా కనబడాలి. అమ్మా, నువ్వు తొందరగా వచ్చేస్తే నలుగురు రాకముందే ఈ నిశ్చితార్థం ఆపేయచ్చు. ఏంటి పరువు బజార్ను పడకుండా కాపాడొచ్చు. దేవుడా, నువ్వే నాకు దిక్కు, నాకీ సహాయం చేయి. అమ్మా గంగా, అమ్మా. ఏంటమ్మమ్మా? ఇంకా స్నానం చేయలేదమ్మా? వెళ్తానమ్మమ్మా. స్నానం చేసొచ్చి ఈ చీర కట్టుకోమ్మా. రే, ఎవరా? అలాగే అమ్మమ్మ. తీసుకో. నానమ్మా, ఈ చీర అదే అమ్మా, మన ఆచారం ప్రకారం ఈ చీర ధైర్యేషు నీకిస్తే మీకు సగం పెళ్ళి అయిపోయినట్టే అని చెప్పాం కదా. ఆ రోజు నువ్వు తీసుకోలేదుగా. ఈరోజు గౌరీ ఎలాగో వస్తుంది. నువ్వు దీన్ని కట్టుకుని నిశ్చితార్థంలో కూర్చుంటే మన ఆచారము తీరినట్టుంటుందని మీ నానమ్మ చెప్పింది. నేను సరే అన్నాను. ఇప్పుడు అదా చీర తీసుకుంటే నిశ్చితార్థానికి ముందే ఇదాడు పెళ్ళం అయిపోతుందిగా. అవునమ్మా. ఒరే, చూసి మెలకలు తిరిగింది చాలు గాని చీరివ్వు. ఇస్తా. ఇదిగో తీసుకో. తీసుకోను. మళ్ళీ ఏమైంది పుచ్చులు? ఎందుకు తీసుకొని అంటున్నావు? అమ్మా, ఏంటమ్మా, గౌరీ వస్తుందని చెప్పిందిగా, ఇంకేంటి? అమ్మ వచ్చినాకే కట్టుకుంటానమ్మమ్మా. ఓ, సరే. ఏంటి సరే? ఏంటి గంగా, ఇప్పుడు కట్టుకుంటే ఏమవుతుంది? ఏ అమ్మమ్మ, ఏంటి నా పిల్ల మీద నువ్వు రూపాయి చూపిస్తున్నావు? తన ఇష్టం, తను ఎప్పుడు కట్టుకోవాలనుకుంటే అప్పుడు కట్టుకుంటుంది. నాకు లేదు, నీకెందుకంట? అది కాదురా. ఇంకేం మాట్లాడక. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే టైంలో నువ్వేం కిరికిరి పెట్టమాక, ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోద్ది.
యో ఏం మాట్లాడుతున్నావురా? బావ కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను నానమ్మా. గౌరీ వచ్చాక కట్టుకుంటానంటుందిగా, వదిలేయండి. తను వచ్చేది ఈ రోజే కదా, వచ్చాక కట్టుకుంటుందిలే. మన ఆచారం కూడా నిలబడుతుందిలే. చూసారా, ఆఖరికి మంగ కూడా చెప్పేస్తుంది. ఇక తన్ని బలవంతం పెట్టకండి. చేయవులే గాని నువ్వు కాసేపు ఉండురా. అమ్మా గంగా, గౌరీ వచ్చే వరకు ఆగలేం కదా. ఈ లోపల కార్యక్రమం మొదలవుతుందిగా. ఇప్పుడేం చీర కట్టుకుంటావమ్మా?